బాక్సాఫీస్ దగ్గర విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడిల కాంబినేషన్ లో రూపొందిన లేటెస్ట్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం సినిమా మీద మంచి అంచనాలు నెలకొనగా సినిమా బాక్సాఫీస్ దగ్గర ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా అన్ని చోట్ల ఫెంటాస్టిక్ బుకింగ్స్ తో దుమ్ము దుమారం లేపుతూ దూసుకుపోతూ ఉంది. సినిమా బాక్సాఫీస్ దగ్గర అడ్వాన్స్ బుకింగ్ ద్వారానే ఆల్మోస్ట్ 2 లక్షలకు పైగా టికెట్ సేల్స్ ను సొంతం చేసుకోగా రిలీజ్ కి ముందు రోజు ఇప్పటి వరకు జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ తో ఓవరాల్ గా 12 కోట్లకు పైగా గ్రాస్ బుకింగ్స్ ను సొంతం చేసుకుని సెన్సేషన్ ను క్రియేట్ చేసింది. ఇక మొదటి రోజు గాను సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఫెంటాస్టిక్ లెవెల్లో కొనసాగుతూ ఉన్న నేపథ్యంలో తొలి రోజు బాక్సాఫీస్ దగ్గర సినిమా సాలిడ్ ఓపెనింగ్స్ ని సాధించే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. టాక్ ఏమాత్రం పాజిటివ్ గా వచ్చినా కూడా బాక్సాఫీస్ దగ్గర అంచనాలకు మించే కలెక్షన్లతో సినిమా మినిమం 12 నుండి 14 కోట్ల రేంజ్ షేర్ ఓపెనింగ్స్ ని సాధించే అవకాశం తెలుగు రాష్ట్రాల్లో ఎంతైనా ఉందని చెప్పవచ్చు. ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు అలాగే మౌత్ టాక్ సూపర్ పాజిటివ్ గా ఉంటే సినిమా ఓవరాల్ కలెక్షన్స్ లెక్క బీభత్సం సృష్టించే ఛాన్సెస్ పుష్కలంగా ఉన్నాయని చెప్పవచ్చు. మొత్తం మీద విక్టరీ వెంకటేష్ చాలా కాలంగా ఎదురు చూసిన సెన్సేషనల్ కంబ్యాక్ మూవీగా ఈ సినిమా నిలిచే అవకాశం పుష్కలంగా ఉంది. అలాగే అనిల్ రావిపూడి ట్రాక్ రికార్డ్ దృష్ట్యా చూసుకున్న అన్ని చోట్ల ఫెంటాస్టిక్ ఓపెనింగ్స్ ని నమోదు చేసే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి ఈ సినిమాకు. మరి బాక్సాఫీస్ దగ్గర సినిమా మొత్తం మీద తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గా ఆల్మోస్ట్ 1200కు పైగా థియేటర్స్ లో రిలీజ్ అవబోతున్నట్లు సమాచారం. 42.5 కోట్ల వరకు బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలోకి దిగబోతున్న సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఎంతవరకు అంచనాలను అందుకుంటుంది, బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్ వసూలతో ఊచకోతకొస్తుందో చూడాలి. ఇప్పుడు మీరు ఈ సినిమా ఫస్ట్ డే ఎలాంటి కలెక్షన్ సాధిస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కింద కమెంట్ సెక్షన్ లో గెస్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.